నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా తగ్గుదలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దేశంలో జనన రేటును పెంచడానికి డ్రాగన్ గవర్నమెంట్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. న్యూ ఇయర్ నుంచి కండోమ్లు, గర్భనిరోధక మాత్రలపై కొత్తగా పన్నులు విధించడం ప్రారంభించింది. గత 3 దశాబ్దాలుగా ఈ వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేస్తూ వాటిని విలాసవంతమైన లేదా సాధారణ వినియోగ వస్తువుల జాబితాలోకి చేర్చింది. ఈ ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గర్భనిరోధక సాధనాలపై 13% వాట్ను విధించబడుతోంది. దీనివల్ల మార్కెట్లో కండోమ్లు, గర్భనిరోధక మందుల ధరలు గణనీయంగా పెరిగాయి. సాధారణంగా ఒక ప్యాక్ కండోమ్ల ధర 40 నుండి 60 యువాన్ల వరకు ఉంటే తాజా పన్నుల వల్ల సామాన్యులకు ఇవి మరింత భారంగా మారనున్నాయి. కేవలం ధర పెంచడం ద్వారా గర్భనిరోధక వినియోగాన్ని తగ్గించి జనాభాను పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 2024లో చైనా జనాభా వరుసగా 3వ సంవత్సరం కూడా క్షీణించింది. దశాబ్దాల కాలం పాటు కఠినంగా అమలు చేసిన ఒకే బిడ్డ విధానం వల్ల ఇప్పుడు చైనాలో యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో పనిచేసే శక్తి తగ్గిపోతుందనే ఆందోళన బీజింగ్ పాలకులలో స్పష్టంగా కనిపిస్తోంది. గర్భనిరోధక సాధనాలపై పన్ను పెంచడం వల్ల ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కండోమ్స్ రేట్ పెంచినంత మాత్రాన జనాభా పెరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వం ఇస్తున్న ఒక ఇండికేషన్ మాత్రమేనని వారు భావిస్తున్నారు. అయితే గర్భనిరోధకాలు ఖరీదైనవిగా మారితే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది అవాంఛిత గర్భాలకు, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పన్నులు విధించడమే కాదు, ప్రజలను, పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం క్యారెట్ అండ్ స్టిక్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే ఒకవైపు నిబంధనలను కఠినం చేస్తూనే మరోవైపు ప్రోత్సాహకాలు అందిస్తోంది. పిల్లల సంరక్షణ కోసం చేసే ఖర్చులపై వ్యక్తిగత ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇస్తోంది. కాలేజీలు, వర్సిటీల్లో వివాహం, కుటుంబ వ్యవస్థ, సంతానోత్పత్తి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచడానికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. 2 లేదా 3వ బిడ్డను కనే దంపతులకు నగదు ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులను పొడిగిస్తోంది. ప్రస్తుతం చైనాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్య సదుపాయాలు మెరుగుపడటం వల్ల ఆయుష్ పెరిగినా జననాలు తగ్గిపోవడంతో పనిచేసే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీని ప్రభావం భవిష్యత్తులో పింఛన్ల వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఒకప్పుడు యువ కార్మిక శక్తితో ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా నిలిచిన చైనా రాబోయే దశాబ్దాల్లో కార్మికుల కొరతను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో యువ దంపతులకు పిల్లలను పెంచడం చాలా భారంగా మారింది. నగరాల్లో ఇళ్ల అద్దెలు అధికంగా ఉండటం, పిల్లల విద్య కోసం ప్రైవేట్ స్కూళ్లపై ఆధారపడాల్సి రావడం, అదనపు ట్యూషన్లు, శిక్షణ తరగతులు వంటి ఖర్చులు కుటుంబాలపై పెద్ద భారం వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలను కనడం చాలా మందికి సాధ్యం కాని విషయంగా మారుతోంది. మహిళల పాత్ర కూడా ఈ చర్చల్లో కీలకం. చైనాలో విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. కానీ పిల్లలను కనడం, పెంచడం వల్ల తమ కెరీర్కు ఆటంకం కలుగుతోందనే భయం చాలా మందిలో ఉంది. గర్భనిరోధకాలు ఖరీదయ్యే పరిస్థితి వస్తే దాని ప్రభావం ఎక్కువగా మహిళల ఆరోగ్యం, వారి వ్యక్తిగత స్వేచ్ఛపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది లింగ అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇతర దేశాల అనుభవాలను కూడా చైనా పరిశీలిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా తక్కువ జనన రేటుతో తీవ్రంగా పోరాడుతున్నాయి. అక్కడ ప్రభుత్వం పిల్లల పెంపకానికి భారీ సబ్సిడీలు, ఉచిత విద్య, పేరెంట్ లీవ్ వంటి విధానాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీనివల్ల జనాభా సమస్యకు ఒక విధానం లేదా ఒక నిర్ణయం సరిపోదని స్పష్టమవుతోంది. చైనా ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల కోసం ఉచిత లేదా తక్కువ ఖర్చుతో డే కేర్ కేంద్రాలు, ఉద్యోగులతో అనుకూల పని గంటలు, మహిళలకు ప్రసూతి తర్వాత ఉద్యోగ భద్రత వంటి అంశాలపై దృష్టి పెడితేనే జనన రేటు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. కేవలం పన్నులు విధించడం లేదా మినహాయింపులు ఇవ్వడం కన్నా యువత భవిష్యత్తుపై నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించడమే అసలు సవాల్గా మారింది. ఇక ఆర్థిక మాంద్యం, ఉద్యోగ అనిశ్చితి, పిల్లల పెంపకానికి అయ్యే భారీ ఖర్చుల కారణంగా చైనాలోని నేటి యువత వివాహానికి, సంతానానికి దూరంగా ఉంటున్నారు. కేవలం గర్భనిరోధక సాధనాలపై ధరలు పెంచడం ద్వారా ఈ సంక్లిష్టమైన సమస్య పరిష్కారం కాకపోవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా మాత్రమే జనాభా సంక్షోభం నుండి గట్టెక్కడం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.